ప్రెస్ మీట్ గత 3 రోజుల నుంచి దళితులుగా తిట్టుకుంటున్నారు. మరి ఇది ఏంది అనేది ప్రెస్ మీట్ పెట్టద్దు అనుకున్నా, కానీ పెట్టక తప్పలేదు. 3 రోజుల నుంచి నిన్న మాటల నాకు ఒక వీడియోలు పెట్టిండు. సరే, 2 వీడియోలు నేను విన్నా. ఫస్ట్ మన వాదము అంబేద్కర్ వాదము, దళిత వాదము అనేది మర్చిపోయి మరి కొంత పక్కదారి పెట్టవలసినటువంటి అవసరం వస్తుందనేది ఇది వీడియో అనేది మరి దళిత ప్రజలు ముఖ్యంగా దీన్ని గమనించి వినాలనేది నేను విజ్ఞప్తి చేస్తుంటున్నాను. మనము ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ సంఘంలో పనిచేసినా మన వాదం అనేది మన హక్కుల కోసం సమక్షంగా కొట్లాడవలసినటువంటి అవసరత ఉన్నది. దాన్ని అనుసంధంగా మరి మనం నడుచుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉన్నది అనేది నేను దళిత ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటున్నాను. అదేవిధంగా మాటల మధు మరి నేను ప్రెస్ మీట్ పెట్టాలనేది అనిపించింది. వీడియో చూసిన తర్వాత మీరు పార్టీల విషయం నేను మాట్లాడలేదు, దళితవాదం మీద మాట్లాడుతున్నా. ఇది బాగా వినండి. పార్టీ ఏదైనా ఉండొచ్చు, పార్టీ దృక్పథం చాలా విలువైనది ఏ పార్టీ అయినా. కానీ ఇక్కడ వ్యక్తము అంబేద్కరిజం పక్కదారిలో పోతున్నప్పుడు మన ఆలోచన విధానం ఎటుపోతుంది అనేది నేను మీకు విజ్ఞప్తి ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ దళితులకు ఎవరైనా ఏ సాయం చేసినా అది స్థిరస్థాయిలో నిలిచిపోతుంది అనేది ఒకసారి గుర్తే. ఎవరు ఏం చేసారు, ఎవరు ఏమైంది దళితుల పక్షం అనేది నేను మధు మీతో మాట్లాడుతున్నాను. నిన్న మహిళా దినోత్సవం, ప్రపంచ మహిళా దినోత్సవంలో సందర్భంగా నీ యొక్క వీడియో, అంతకన్నా మొట్టమొదటి వాళ్ళు పెట్టిన వీడియోలు కూడా నేను విన్నా. మాట అనేది మధు నువ్వు చెప్పిన మాటలే. ఏదైతే కేకే మహేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ని తిట్టిండని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. సరే మధు, ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి తిట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నీకంటే గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు పెడతలేరు? మనమే ఎందుకు పెట్టవలసి వస్తుంది? వాళ్ళు ఇలా సంపాదించిన చుట్టూ నీకంటే కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, మరి వాళ్ళు ఎందుకు పెడతలేరు ప్రెస్ మీట్? మరి దళితులనే మనం అన్నాడా కేకే మహేందర్ రెడ్డి? మరి దళితులనే మనం దూషించండా కేకే మహేందర్ రెడ్డి? నీకెందుకు రావాల్సి వచ్చింది మధు? ఏ స్థాయికి ఎదిగినా ఇక్కడ వచ్చినా నువ్వు నేను రెండోసారి గెలిచినా అని అంటున్నావు. సరే, మొదటిసారి ఒక ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన, రెండోసారి కష్టలకు అది జనరల్ కాబట్టి నిన్ను మాదిగూడగానే చూసి జనరల్ అని టికెట్ లేదు, ఇండిపెండెంట్ గెలిచినావు మధు. అది మర్చిపోవద్దు. ప్రజలే ఎన్నుకున్నారు, దాన్ని మేము అంగీకరిస్తున్నాం. కానీ వాళ్ళు ఎందుకు పెడతలేరు? నీ మీద నీకు అగ్నిస్ట టికెట్ ఇచ్చిన టీఆర్ఎస్ నాయకులు ఎందుకు పెడతలేరు? అది దళితుల సమస్య ఏమన్నా? ఎందుకు దళితులను గుర్తుకొస్తున్నారు మీరు? ఎందుకు దళితుల మధ్య వైరుధ్యం స్టార్ట్ చేస్తున్నాం? ఇది మంచిది కాదు. నేను రోజు మరి టోనీ మాట్లాడిన మాటలు, సరే మీ తల్లిదండ్రులను ఇట్లా పెంపకం చేసారు అంటున్న మాట తను మాట్లాడింది, దానికి నువ్వేం మాట్లాడినా మధు? నీ కులమేందో తెలుసుకొని ఏమైనా కొట్టినావు అన్నట్టు రీతిలో మాట్లాడినటువంటి మాట అది మన సబబైన మాటనే. ఏ దారి తీస్తుంది? ఎక్కడికి పోతుంది చెప్పు. ఇవాళ కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, ఆదిశీలన్న కావచ్చు, ఇవాళ దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ నేను వినియోగం చేస్తున్నాను. దళితులకు చేసినా చెప్తుంటున్నా. వాళ్ళు ఎన్నే సేవ చేసిందయ్యా? వాళ్ళ స్థాయి ఎక్కడ, మన స్థాయి ఎక్కడ? మహేందర్ రెడ్డిని పట్టుకొని నువ్వు మహేందర్ రెడ్డి అంటున్న మాట అది మంచిది కాదు. ఎవరైనా సరే వాళ్ళనన్నా వీళ్ళనన్నా తప్పు ఎవరు చేసినా తప్పే. ఇలా నువ్వు మాట్లాడుతుంటున్నావు. రాజిరెడ్డిని ఏదో పెట్టిరు, కన్నీళ్లు గార్చండు అయినట్టు దాన్ని అందరం తల వంచడం. ఆ వయసులో ఆయన అరెస్ట్ చేసినటువంటిది చాలా బాధాకరంగా చర్చించడం. కానీ అంతకన్నా మొట్టమొదటి చూసినటువంటిది కొన్ని విషయాలు మీకు దృష్టికి తీసుకెళ్తాం. అది ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటున్నప్పుడు ఎవరు చేసినా తప్పే అనుకుంటున్నప్పుడు మరి దీన్ని కూడా నువ్వు అంగీకరించాలి. ఇలా 154 మంది మీద తప్పుడు కేసు పెట్టి రౌడీ షీటర్లు పెట్టినాయా మధు? అది తెలుసా? ఆయన మాట్లాడినా వాళ్ళు దళితుల మీద అప్పుడే మీద మాట్లాడినా మధు? ఎవరో మాట్లాడేది ఏదో అంటే 150 మంది వారు కన్నీళ్లు గార్చేదే. వాళ్ళ తల్లిదండ్రులు కన్నీళ్లు గార్చేసారు. ఆ కన్నీళ్లకు అట్టిన పోతాయా మధు? చెప్పు. దీని మీద కేటీఆర్ విజ్ఞప్తి. నేను సిరిసిల్ల ఓటర్గా, నేను సిరిసిల్ల
ఒక మెంబర్గా నేను అడుగుతుంటున్నా కేటీఆర్ గారిని, మరి ఏ కేసు లేకుండా ఒకటో రోజు అరెస్ట్ చేసి ఒకటో రోజు మరి పిటిషన్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టి మరి జైలు పంపే చరిత్ర ఉంది. మరి దీనిని అంగీకరించాలి, కేసీఆర్ వివరించాలి. ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కోసము పోలీస్ యాక్షన్ 6.1 చదువుకున్నాయా, నువ్వు కూడా చదువు. ఏముండాలి రౌడీ షీట్ పెడితే వింటున్నావా? అల్లలకు సంబంధించింది అనేక రకాల కేసులు ఉండి రేప్ కేసులు ఉన్న మీద రౌడీ షీట్ పెట్టి శాంతి భద్రతలు అందిస్తున్నాడు. అది మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు చేస్తున్నా తప్పు? ఏ ప్రభుత్వం చేసిందే చట్టాన్ని ఉల్లంఘన కొట్టి చెప్పు. ఇలా ఏదైనా ఒక మనిషి ఒక దళితుడికి చేస్తున్న ఒక పరిస్థితి మీద నువ్వు వివేచన చేసుకుంటున్నావు. నువ్వేమున్నావా? చెప్పు, నువ్వేమున్నావా? దళితులకు నీకన్నా మొట్టమొదటి నుంచి ఉంటున్న సుంటలు ఉద్యమంలో ఉంటున్నామయ్యా. ఇలా కత్తెర దేవదర్శన కావచ్చు, మేము కావచ్చు, ఒక్కొక్కసారి నక్సలైట్ దళితులు చెప్తే వాళ్ళకి వ్యతిరేకంగా చేసినాము. పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే తీసుకొచ్చినామయ్యా దేవదర్శనం పట్టుకొని. వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. వాస్తవమే ఎందుకు వచ్చిందా చెప్పు. దళితవాదం మీద టీఆర్ఎస్ దళితులకు 3 ఎకరాల భూమి తర్వాత ముఖ్యమంత్రి చేస్తా అంటే ఆశించి వచ్చినామయ్యా. అది జరగలేదు కాబట్టి పార్టీ నుంచి వచ్చారు. అది తప్ప చెప్పు. మరి ఆయన నువ్వు నచ్చలేదు, వాళ్ళు కౌంటర్ పెడుతుంటే కడుపు మండిలో పెడుతున్నాయి. వాళ్ళు టీఆర్ఎస్ మీద ఉండి వచ్చి కడుపు మండిలో మీద పెడుతుండ్రు. మొక్క సైలేదని చెప్పి రాము అని మాట్లాడుతుంటున్నావు. అంతటిలో రాము, అది పద్ధతి అనేది చెప్పు. ఇలా ఒక్కొక్క వృత్తి చెప్తే ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్లో రామాజ్పేటలో ఒక దళితులను దాడి జరిగితే కత్తెర దేవదర్శన కంసాల మల్లేశం మేము అందరం పోయి 14 కేసులు కట్టించినామయ్యా దళితుల పక్షాన. ఈ జిల్లాలో ఉంటున్న కన్నికట్టుకుల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ 2 తల్లి కొడుకులను చంపేసి మాట్లాడే అవాయమదు నీకెందుకు వస్తుంది? వాళ్ళు లేనిది వాళ్ళు మాట్లాడాలి. ఇప్పటి నుంచి మీరు మార్చుకోండి, మీ పంత మార్చుకోవాలి. ఎవరైతే వెళుతున్నారో వాళ్ళ మీదనే మీరు వాళ్ళకు పెట్టాలి, వాళ్ళ కమిటీ పెట్టాలి. దళితుల మీద ఏమన్నా అంటే నువ్వు మాట్లాడవాయా? ఎవరి సమస్యలు తీసుకొని దళితులకు ఎందుకు రుద్దుతున్నావు చెప్పు. ఇలా టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి పార్టీకి చూసినట్టయితే నేను ఒక్కటే చెప్తున్నా, మాకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ దళితులు అందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ రకమైనటువంటి సేవ చేసిన దళితులకు దాన్ని గుర్చుకొని దాన్ని కృతజ్ఞతగా ఇలా దళితులు సపోర్ట్ చేస్తున్నాయా? ఇవాళ నాకు ఒక్కటే మందు చెప్పుకుంటున్నా. ఇవాళ మరి రాళ్ళపేట మరి మండపల్లిలో టెక్నికల్ పార్క్ చేసిన జాగా ఎవరే? దళితుల భూములు కాదా? దళితులు గుంజుకోలేదా? ఇలా ఎక్కడ ఇది గుంజుకోలేదని చెప్పు. మీరు జిల్లాల గ్రామాల్లో ఉంటున్న చోటు అగ్రికల్చర్ కాలేజీ కట్టింది అసలు దళితుల భూములు కాదా? చెప్పు ఇచ్చిందా దళితులకు? మరి దళితుల భూములు గుంజుకున్నాడు. ఇంకా 12 మందికి రాలేన్న విషయంలో నువ్వు మాట్లాడలేదు దాని విషయంలో. కాబట్టి నేను ఒక్కటే అనుకున్నా.